Already my mind is telling me this and my mind is చాలా ఉన్నాయి మన లోపల 3 లేయర్స్ వేసాను చాలే హెయిర్ చూడాలా ఒకసారి హెయిర్ చూపిద్దాం ఐబ్రో మీద వచ్చింది క్లాత్ శివ హెయిర్ లాగా వస్తుంది మంచి వేరేం టచ్ చేయకు సరే ఏం టచ్ చేయ పెట్టు మాట్లాడు తమ్ముడితే ఉన్నా అబ్బా ఎవరమ్మా అక్క హాయ్ చెప్పిండే నీకు హై ఫైస్ చెయ్యి మంచి ఇట్లా చెప్పిండాడు అడ్రస్ పిన్ కోడ్ కూడా చెప్పా G5 ఏం చెప్తున్నావు మా ఇంటికి వస్తావా మా వస్తావా ఎత్తు మా నాని మాట్లాడు ఓకే
చెప్పరా ఈ మావయ్య మీ అత్తయ్య పిచ్చి అని కూడా చెప్పు. మీకు రేపు ఒళ్ళో పెడతాను నేను ఉండను మళ్ళీ కొంచెం ఒక్కసారి అలా పెట్టేద్దాం. చేతులు ఎలా ఉంటుందా ఇది నీకు కూడా అయిపోయి ఇస్తున్నాడు రా. ఆగడా నీకు ఉంది అంటున్నాడు. బావాని తాత తీస్తా అంటున్నాడు. బావా బావా పన్నీరు. పర్లేదమ్మా అచ్చిత కలర్ ఏమంటది వెళ్ళి ఇంకా. Finally in your arms, Shiva. మనిద్దరమే వాయిస్ ఇందే వీడు వస్తున్నాడు. పిన్ని పిన్ని అక్క చెయ్యి. ఓకే ఓకేనా? తీనా ఎందుకు రాదు? సై నాకే మంచిగా వచ్చింది కదనే. తీసినా ఇది మంది. లేకపోతే ఆయన వాళ్ళ నాన్న కుట్టి కదా. ఇప్పుడు నేను చూపిస్తా వీడు చేసిన నువ్వు జరుగు. ఇలా గీత ఇలా పట్టుకోవచ్చు. నీ ఇష్టం. నాని మొత్తానికి యుఎస్ నుంచి నీ అల్లుడిని చూసుకోవడానికి వచ్చావా? నువ్వు ఉన్నప్పుడే డెలివరీ చేయించి నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడైనా పెట్టుకున్నావా?
కూతురికే ఉత్త చేతులతో రాదు ఇన్నేళ్ళైనా. కూతురికే ఉత్త చేతులతో రావు ఇన్నేళ్ళైనా. ఇదిగో మొత్తం అన్నీ ఉన్నాయి దీంట్లో. మిట్టన్స్, టవల్స్ కూడా ఉన్నాయి 2. దాని తర్వాత ఇంకేం తెచ్చాను, ఇదో ఇది జిప్పర్ తెచ్చా ఫుల్ నుంచి పై వరకు. వాటి చేతులు గీతులు ఇట్లా అనుకోకుండా పల్సగా ఉండేది. అది యూనివర్సల్ కలర్ తెచ్చా. ఇదిగో ర్యాప్ తెచ్చాను. మళ్ళీ నా కూతురు ఫీల్ అవ్వదు వచ్చాడు అని చెప్పేసి, చూసావా పెద్దమ్మ నన్ను మర్చిపోతుందని, అందుకనే దానికి ఇది ఇవ్వు. ఆల్రెడీ ఒకసారి ఇట్లాంటి మొత్తం తీసి నిన్నంతసేపు వెయిట్ చేయించారా? అయితే కాదు, మీకు చెప్పడం మర్చిపోయా, నేను బాయ్ అన్నా కదా, గర్ల్ ప్రాంక్ చేసి పింక్ నమ్మరని యాక్చువల్లీ మీరు వస్తారని పొద్దున్న వరకు పింక్ టవల్ కప్పించా. ఇందాకే ర్యాప్ మార్చాం. ఆయన 6:30కే పొద్దున్న లేచి రెడీ అయిపోయి ముక్కు ఎంత బాగుంది. చిన్న పిల్లలకి నార్మల్ చప్పటి ముక్కు ఉంటుంది, సూపర్ ఉంది. నోస్ శివ నోస్ వస్తుంది ఏమో అనిపిస్తుంది నాకు. అవును. Hey friends, so చూసారు కదా, this was all beautiful vlog about meeting our little prince for the first time. సో ఫస్ట్ టైం నేను ఎత్తుకున్నాను అండ్ ఫస్ట్ టైం అందరు ఎత్తుకునే మెమొరీస్ని మేము అలా క్యాప్చర్ చేసేసి ఈ వ్లాగ్ అయితే చేసేసాము. అండ్ నేను మీ అందరికీ చెప్పాను కదా, లైక్ ఒక శారీ హిస్టరీ ఉంది, అత్తయ్య కట్టుకునే శారీ అండ్ పిల్లల్ని ఎత్తుకునే శారీ. సో మీరు ఈ ఫోటోలో చూస్తున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి పండు టైంలో అనమాట, అత్తయ్య సేమ్ అది ఆరెంజ్ కలర్ శారీ అండ్ బేబీని ఎత్తుకున్నది వైట్ అండ్ లైట్ ఎల్లో లైన్స్ ఉన్న శారీ. సో సేమ్ రిపీట్ చేసాము 4 పిల్లలకి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆశ్రిత పిక్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి హరిని పిక్చర్, హరిని పుట్టినప్పుడుది. అండ్ ఫోర్త్ వచ్చేసి మన లిటిల్ ప్రిన్స్ అనమాట. సో ఈ 4 పిక్చర్కి అండ్ ఈ 4 డెలివరీస్కి సేమ్ శారీస్ రిపీట్ అవుతూ ఉన్నాయి. సెంటిమెంట్గా అయితే ఎప్పటి నుంచో దాస్తూ ఉన్నారు. సో పండు పుట్టింది వచ్చేసి 2011, దాని తర్వాత 2013 అనుకుంటా ఆశ్రిత, నాకు ఎగ్జాక్ట్లీ ఇయర్ గుర్తులేదు. అండ్ హరిని అగైన్ 2017, వీడు 2024. సో ఇన్ని ఇయర్స్ నుంచి ఆ చీరను అలా కాపాడుకుంటూ వచ్చారు. సో నెక్స్ట్ ఎవరికి వాడతారన్నది తెలియదు, మళ్ళీ అది అలాగే సర్ది పెట్టాలి. సో ఐ హోప్ మీ అందరికీ మా లిటిల్ ప్రిన్స్ నచ్చారు. సో మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ అన్నీ కూడా కమెంట్స్ రూపంలో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎలా థ్యాంక్స్ చెప్పాలన్నది అర్థమే కావట్లేదు. మీ అమ్మాయిలాగా ఓన్ చేసేసుకున్నారు. సో నెక్స్ట్ కూడా మంచి వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్. సో తెలుసు కదా, మా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, మెయిన్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాట్స్ ఆఫ్ లవ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్.
సో ఫ్రెష్ అప్ అయిపోయాము, రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ మా వారు రెడీ అయిపోయారు. వెరీ బిగ్ డే. సో యూ క్యాన్ సీ దిస్ ఈజ్ మై హాస్పిటల్ గోయింగ్ అవుట్ఫిట్ అండ్ దీస్ ఆర్ ఫైల్స్. నా బ్యాగ్ అండ్ శివ బ్యాగ్ రెడీగా ఉంది, మా వారు రెడీగా ఉన్నారు.